ఒకరోజు సాయంత్రం ఉద్యానవనంలో విహారంతో అలసిపోయిన రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ తన సహచరులతో కలిసి నిర్మలంగా పారుతున్న సెలయేటి వద్ద స్నానానికి వచ్చారు. వారిలో ఉన్న దేవయాని కూడా అక్కడే ఉంది. దుస్తులు పొరపాటున మారడం మాటల కలహానికి దారితీసింది. దేవయాని మాటలు హాస్యంగా ఉన్నా శర్మిష్ఠలో అహంకారంతో కూడిన కోపం ఉప్పొంగింది. వెంటనే ఆమెను చెంపదెబ్బ కొట్టి పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి తోసేసింది. ఇతర కన్యలు దేవయాని మరణించిందని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నీరు తాగేందుకు వచ్చిన భరతవంశపు యువరాజు యయాతి బావిలో ఉన్న దేవయానిని గమనించి ఆశ్చర్యపోయాడు. ఆమెను పైకి లాగాడు. ప్రాణధాతుడిని చూసిన దేవయాని నన్ను పెళ్లి చేసుకో అని విన్నవించింది. కాని యయాతి మాత్రం నువ్వు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవు, నేనో క్షత్రియుణ్ణి, ఇది శాస్త్ర విరుద్ధం అని సున్నితంగా తిరస్కరించాడు. విపరీతంగా బాధపడిన దేవయాని తండ్రి శుక్రాచార్యుని వద్దకు చేరింది. తల్లడిల్లిన శుక్రుడు తన కుమార్తెకు జరిగిన దుర్మార్గాన్ని తెలుసుకుని వృషపర్వునిపై కోపంగా స్పందించాడు. దేవయాని కన్నీళ్ల కథ విని శుక్రాచార్యుడు ఆగ్రహంతో ఉప్పొంగాడు. వృషపర్వుని వద్దకు వెళ్లి అతన్ని గంభీరంగా చూశాడు. నా కుమార్తెను నీ కుమార్తె నిందించి బావిలోకి తోసింది. ఈ రాష్ట్రములో ఆమె ఉండదు, ఆమె లేకుంటే నేనిక్కడ ఉండను అని తేల్చి చెప్పాడు. తన రాజ్యానికి శుక్రాచార్యుడు వదిలిపెడతారన్న భయంతో వృషపర్వుడు తన కుమార్తె శర్మిష్ఠను పిలిపించాడు. ఆమె తలవంచి తన తప్పును అంగీకరించింది. నేను దేవయానికి దాసిగా ఉంటాను అని వినమ్రంగా అంగీకరించింది.